డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అలాగే దక్షిణ కాశీగా విరజిల్లుతున్నటువంటి ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం అలాగే పంచారామ క్షేత్రాలలో ఒకటిగాను జ్యోతిర్లింగాలలో చివరిదిగాను ప్రసిద్ధిగాంచినటువంటి ఈ భీమేశ్వర స్వామి ఆలయంలో అలాగే వైకుంఠ ఏకాదశి నాడైతే ఇక్కడ అపచారం చోటు చేసుకుంది. ప్రధానంగా ఈ యొక్క భీమేశ్వర స్వామి ఆలయం ప్రాంగణం వెనుక ఉన్నటువంటి ఏదైతే కపిలేశ్వర ఘట్టం ఏదైతే ఉందో సప్త నది గోదావరి తీర ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఒక శివలింగాన్ని అయితే గుర్తు తెలియని అగంతకులు ధ్వంసం చేయడంతో దీనిపై ప్రస్తుతం వివాదం అయితే నెలకొందని చెప్పాలి. అలాగే కొంతమంది భక్తులు దీనిపై మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే హైందవ సంఘాల సైతం కూడా ఇటువంటి ఘటనపై మొత్తం అందరూ కూడా తీవ్రంగా దీనిపై మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం పక్కన పోలీసులు గుర్తు తెలియని అగంతకుడి కోసం అయితే పక్కన గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అలాగే ఈ యొక్క ఘటన ఏ విధంగా జరిగిందని కూడా విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం జరిగినటువంటి ఘటన ఏదైతే ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం ప్రాంగం వెనక భాగంలో ఉన్నాం మనం చూస్తున్నాం. ఇదే ఆలయ ఏదైతే ఆలయం ఇదిగో మనకి ఎంతో పురాతనమైనది, ఎంతో ప్రసిద్ధిగాంచినది. పంచారామ క్షేత్రాలలో ఒకటిగా ఈ యొక్క ఆలయం ప్రసిద్ధిగాంచింది. అలాగే ఈ యొక్క భీమేశ్వర స్వామి ఎంతో చాళుక్యుల కాలం నుంచి కూడా ఇది నిర్మాణం చేపట్టి ఎంతో ఎన్నో ఏళ్ల చరిత్ర ఉండడంతోనే ఈ యొక్క ఆలయంలో మొత్తం పంచారామ క్షేత్రాలుగా విరజిల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం చూస్తే ఈ యొక్క ఆలయం ప్రాంగణం వెనక భాగంలోనే ఈ కపిలేశ్వర ఘట్టం మనం చూస్తున్నాం. ఇక్కడ కపిలేశ్వర ఘట్టం ఏదైతే ఇక్కడ స్థానం ఆచరించేందుకు అలాగే గోదావరి సప్త నది ప్రాంతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇక్కడే ఒక గుర్తు తెలియని ఆగంతకుడు ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని ధ్వంసం చేసి 3 ముక్కలుగా చేసి ఒక ముక్కని ఈ యొక్క అందులో ఏదైతే కోనేరులో పడవేయడం అలాగే ఇక్కడ స్నానాల ఘట్టం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంగంలోనే పడిసివేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జరిగినటువంటి ఘటన వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశి నాడు జరుగుతున్న నేపథ్యంలోనే దీనిపై మొత్తం అందరూ కూడా ఇదొక సంఘ విద్రోహ శక్తి చేసే పనిగా భావిస్తున్నారు. అలాగే ఈ ఘటనపై విచారణ చేపట్టాలంటూ కూడా ఏ విధంగా జరిగింది, ఎందుకు ఏ విధంగా చేశారనే దానిపై విచారణ చేపట్టాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మనం చూస్తుంటే ఇది ఆలయం వెనక భాగంలో ఉన్నటువంటి కపిలేశ్వర ఘట్టంగా కూడా చెప్పుకొస్తుంటారు. ఈ కపిలేశ్వర ఘట్టంలో మనం చూసుకుంటే ఎవరైనా ఇక్కడే మనకి ప్రధానంగా మనం చూసుకుంటే ఇక్కడ చూడవచ్చు. ఇదే ప్రాంగణం మనం ఆలయం ఏదైతే ధ్వంసమైనటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఇదే విగ్రహం అంటే ఇక్కడ శివలింగాన్ని ధ్వంసం చేశారు. శివలింగం చూడవచ్చు ఎంతో పురాతనమైనటువంటి శివలింగంగా కూడా చెప్పుకొస్తారు. ఈ శివలింగం ప్రస్తుతం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ శివలింగంపై ఇప్పుడే అధికారులు సైతం కూడా ఇక్కడ సంప్రోక్షణ చేసి ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన నేపథ్యంలో అలాగే దీనిపై పోలీసులు కావచ్చు మొత్తం అందరూ విచారణ అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం గుర్తు తెలియని ఆగంతకుడు రావడం, ఆగంతకుడు చేసినటువంటి పరిస్థితి చూసుకుంటే ఇప్పటికీ విచారణ అయితే చేపడుతున్నారు. ఈ యొక్క అతి పురాతనమైనటువంటి శివలింగాన్ని మనం చూస్తున్నాం. ఇది పూర్తిగా రాతితో చెక్కబడినటువంటి శివలింగం ఎంతో పురాతనమైనదిగా కూడా చెప్పుకొస్తుంటారు. మనం చూస్తే ఇది చాళుక్యుల కాలంలో నిర్మించినటువంటి ప్రతి కట్టడం కూడా ఇక్కడ ఆలయంలో ప్రతిదీ కూడా ఇక్కడ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ద్రాక్షారామ భీమేశ్వర ఆలయంతో పాటు అలాగే సోమలకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం రెండు కూడా ఒకే రీతిగా ఉంటాయి. కానీ అటువంటి ఎంతో పంచారామ క్షేత్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ శివలింగాన్ని ఇప్పుడు గుర్తు తెలియని ఆగంతకులు వచ్చి ఈ యొక్క 29వ తారీఖున రాత్రి 1 గంట సమయంలో గోడ దూకి వచ్చి అలాగే ఒక ఆయుధాన్ని పట్టుకుని వచ్చి దీనిపై ఈ విధంగా ఒక శివలింగంపై అతను ఈ విధంగా దాడి చేసి ఒక శివలింగం అంటే ఒక ముక్కని ఇరిసి అందులో పడవేయడంతో పాటు మరొక 3 ముక్కలుగా ఇక్కడ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు పక్కన నందీశ్వరుడు కూడా ఎంతో పురాతనమైనటువంటి అంతా కూడా రాతి చెక్కడం ఎంతో పురాతనమైనటువంటి ఆలయంలో ఇటువంటి అపచారం చోటు చేసుకుంది. అలాగే వైకుంఠ ఏకాదశి నాడు ఒక పక్కన వైష్ణవులు ఎంతో భక్తి శ్రద్ధలతో అలాగే ఒక పక్కన పూజలు నిర్వహిస్తున్న సమయంలోనే ఆ రోజు రాత్రి ముందు రోజు దాసి ఈ విధంగా దుశ్చర్యకు పాల్పడిన నేపథ్యంలో దీనిపై హైందవ సంఘాలు మొత్తం అందరూ కూడా మండిపడుతున్నారు. ఇప్పటికే పోలీసులు బృందాలుగా ఎవరైతే జరిగినటువంటి ఘటనపై చుట్టుపక్కల మనం చూస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి కైలాస ఘట్టం మనం చూస్తుంటే కైలాస ఘట్టం మనకి కనిపిస్తుంది. అక్కడ నుంచి ఎవరైనా సరే గుడి వెనక ప్రాంతంలో కైలాసం మనం చూసుకుంటే కైలాస తోరణం అక్కడ ప్రాంతంలో చూడొచ్చు. రోడ్డు అవతల భాగం చుట్టూ కూడా ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ వేసి ఉన్న నేపథ్యంలో అక్కడ కైలాస భూమిలో
అందరూ కూడా ఎవరైనా చనిపోతే వాళ్ళకి అంత్యక్రియ అన్నీ కూడా అక్కడ పూర్తి చేసిన తర్వాత తిరిగి ఈ యొక్క ఆలయ ప్రాంగణం వెనక భాగంలోకే వాళ్ళంతా కూడా చేరుకుంటారు. చేరుకుని ఇక్కడే స్నానాలు ఏదైతే ఈ యొక్క సప్త నది గోదావరి ఘట్టం ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ స్నానాలు ఆచరిస్తుంటారు. ఇందులో దిగి స్నానాలు ఆచరించిన తర్వాత ఇక్కడ శివునికి ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించుకుంటారు. అలాగే శివునికి దండం పెట్టుకుని అలాగే స్నానాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నమస్కరించుకుంటూ ఇక్కడ స్నానాలు చేసి తిరిగి వెళ్ళి ఇక్కడ నమస్కరించుకుని పూజలు చేసుకుని వెళ్ళేందుకు కూడా ఇక్కడ శివలింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. కానీ అప్పుడు ఆలయ ప్రాంగణం బయట ఉండడంతోనే ఈ చుట్టుపక్కల ఉన్న కొన్ని సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ రికార్డ్ అయినటువంటి ఆధారంగా పోలీసులు ఆ అగంతకుడి కోసం అయితే గాలింపులు చేపట్టారు. ఇప్పటికే ఒక వ్యక్తిని దీనికి సంబంధించి అదుపులో తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ వస్తుంది. ఇప్పటికే ఇండమెంట్ కమిషనర్ కూడా ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ ఘటన ఎందుకు చేశారనే కోణంలో పక్కన విచారణ అయితే చేపడుతున్నారు. మరో పక్కన దీనికి సంబంధించినటువంటి ఘటనలు అంటే గతంలో ఈ యొక్క కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం అప్పట్లో కూడా ఇదే వివాదాస్పదంగా మారింది. అప్పుడు కూడా ఆ రథాన్ని తగలబెట్టి అప్పట్లో గత వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ ఘటన చేసుకోవడంతో అప్పుడు రాజకీయ దుమారం కూడా రేగింది. ప్రస్తుతం ఈ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇక్కడ ఈ యొక్క భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగాన్ని వైకుంఠ ఏకాదశి నాడు ఈ విధంగా ధ్వంసం చేసిన గుర్తు తెలియని ఆగంతకులు ఇది సంఘ విద్రోహ శక్తులు చేసిన పని కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారా, లేదంటే ఈ యొక్క ఆలయంలో ఒక వ్యక్తిపై అనుమానంతోనే ఈ విధంగా ఒక వ్యక్తి మధ్య ఇద్దరు మధ్య కూడా జరిగిన వివాదం కారణంగా కూడా ఈ ఘటన జరిగినట్టుగా కూడా భావిస్తున్నారు. అంటే అతను ఆ వ్యక్తిపై చేయలేకపోయి ఈ విధంగా వచ్చి ఈ యొక్క శివలింగాన్ని ధ్వంసం చేశారా అనే అంశమే కూడా పక్కన విచారణ అయితే కొనసాగుతుంది. ఈ జరిగిన ఘటనపై ఇప్పుడు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన ఘటనపై భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ విధంగా వ్యవహరించారు కాబట్టి తనపై చర్యలు తీసుకోవాలంటూ పక్కన దీనిపై కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా హైందవ సంఘాలు మొత్తం అందరూ కూడా కోరుతున్నారు. కానీ ఈ ఘటనపై మరి పోలీసులు విచారణ పక్కన చేపట్టారు. ఏపీ సీఎం సైతం కూడా దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా పక్క కనపడుతుంది. కానీ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అలాగే ఘటన జరిగిన కొన్ని గంటలకే అక్కడ సంప్రోక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టి ఇక్కడ ఏదైతే ధ్వంసమైనటువంటి శివలింగం ప్లేస్లో మరొక లింగాన్ని అమర్చే ప్రక్రియ కూడా అధికారులు అయితే ఇండోమెంట్ అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన అయితే చేపట్టారు. కానీ మరి పక్కన ఇది సంప్రోక్షంగాను అలాగే శాస్త్రోక్తంగాను కూడా చేయాలంటూ కూడా పక్కన విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా సంప్రోక్షణ చేసిన తర్వాతే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాను పక్కన అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి ఈ విధంగా జరిగినటువంటి ఘటన మరి ఎటువంటి రాజకీయ పరిణామాలకి దారి తీస్తుంది. ఇది మొత్తం పక్కన హైందవ సంఘాలన్నీ కూడా మండిపడుతున్న నేపథ్యంలోనే దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలంటూ కూడా మొత్తం అందరూ కోరుతున్నటువంటి భక్తులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. దక్షిణ కాశీగా విరజిల్లుతున్నటువంటి ద్రాక్షారామ భీమేశ్వర ఆలయంలో అలాగే ముక్కోటి ఏకాదశి నాడు జరిగినటువంటి ఘటనతో అలాగే ఇక్కడ శివలింగాన్ని గుర్తు తెలియని అగంతకుడు ధ్వంసం చేయడంపై ఇప్పటికే హైందవ సంఘాలు మొత్తం అందరూ కూడా భక్తులు కూడా ఇప్పటికే మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై విచారణ అయితే పక్కన పోలీసులు వేగవంతం చేస్తున్నారు. అంతేకాకుండా సంఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని ఈ యొక్క ఆలయ ప్రాంగంలో ఏదైతే శివలింగం ధ్వంసమైనటువంటి ప్రాంతాన్ని ఇండోమెంట్ కమిషనర్ అయితే చంద్రమోహన్ ఇప్పటికే పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఘటన ఏ విధంగా జరుగుతుంది అనుకున్నప్పుడు ఎన్ని కూడా పరిశీలించారు? ఈ ఘటన ఏ విధంగా జరిగిందని భావిస్తున్నారు? ద్రాక్షారం భీమేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. విశాలమైన ప్రాకారం లోపల ఎంతో చరిత్ర ప్రసిద్ధి చెందిన స్వామివారాలయం, అమ్మవారాలయం ప్రతిష్ఠించబడి ఉన్నాయి. అయితే ఈ ప్రధాన ప్రాకారం బయట వైపున విశాలమైన కోనేరు ఉంది. భక్తులందరూ కూడా దీన్ని సప్తగోదావరిగా భావిస్తారు, అంతర్వాహిని అని భావిస్తారు. ఇక్కడ భక్తులందరూ చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ స్నానాలు చేస్తుంటారు. ఈ కోనేరుకి వివిధ భాగాల్లో స్నానఘట్టాలు ఉన్నాయి. భక్తులు స్నానం చేయడం అనుగుణంగా ఆ స్నానఘట్టాల దగ్గర భక్తులు గతంలో ఎప్పుడో పెట్టిన శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ స్నానం చేసిన భక్తులు వాటికి ఆ నీటితోటి ఆ కోనేరు నీటిని అభిషేకించి అర్చించుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. దేవస్థానం తరపున అక్కడ పూజల కార్యక్రమాలు ఉండవు, కానీ ఇక్కడ స్నానం చేసిన భక్తులు వాటిని అర్చించుకుంటూ ఉంటారు. అయితే మొన్న రాత్రి అంటే 29వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఎవరో సంఘ వ్యతిరేక శక్తులు దాన్ని పనుగొని భక్తుల మనోభావాలు గాయపరిచే ఉద్దేశంతోనో లేకపోతే అంటే సంఘంలో సమాజంలో ఒక రకమైన అలజడులు సృష్టించాలన్న ఉద్దేశంతోనో సంఘ వ్యతిరేక శక్తులు
ఇక్కడ ఆ పానవట్టం పైనున్న ఆ లింగం భాగాన్ని ఏదో బలమైన పరికరం ఉపయోగించి దాన్ని కొంత పగలగొట్టడం జరిగింది. ఒక 3 అంగుళాలు సుమారు రాతిని పగలగొట్టడం జరిగింది. పగలగొట్టి కొంత ముక్కేమో నీటిలో పడేయటం, కొంత ముక్క బయట వదిలేయటం జరిగింది. అయితే నిన్న పొద్దుట ఇది తెలుసుకున్న వెంటనే మా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆవిడ ఈ ఈ దేవస్థానం ఈ పరిసరాలన్నీ కూడా సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కస్టడీలో ఉన్నాయి కనుక వాళ్ళకి తెలియపరచడం జరిగింది. వెంటనే ఆర్కియాలజీ అధికారులు కూడా వచ్చి చూసి, అంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది కనుక వాళ్ళు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు వెంటనే ఇమ్మీడియట్గా కొద్ది గంటల్లోనే విచారణ ప్రక్రియని మొదలుపెట్టడం జరిగింది. కొంతమంది అనుమానితుల్ని అదులో తీసుకొని ప్రశ్నించడం, అదేవిధంగా ఇక్కడున్న ఇది మొత్తం సీసీ కెమెరాలో కవర్ అయింది. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు దర్యాప్తు జరిపి బాగా ఎక్కువ అనుమానం ఎవరి మీద ఉందో వాళ్ళని అదుపులోకి తీసుకొని ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుందని తెలిసింది. త్వరలోనే దోషులు ఎవరో నిర్ధారించడం ప్రక్రియ కూడా పూర్తవుతుందని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రివర్యులు కూడా దీన్ని మొత్తం నిన్నటి నుంచి కూడా మినిట్ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆయన కూడా సీనియర్ పోలీస్ అధికారులతో మాట్లాడటం జరిగింది. దీని మీద దర్యాప్తును మట్టుకు చాలా లోతుగా, చాలా వేగంగా పూర్తి చేయమని ప్రభుత్వం కూడా ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం దీంతో చాలా పట్టుదలగా ఉంది. ఖచ్చితంగా దోషులు నిర్ధారించి తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా నేను భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వెంటనే ఘటన జరిగిన వెంటనే సంప్రోక్షణ లాంటివి ఏ కార్యక్రమాలు చేయకుండా వెంటనే హడావడిగా చేసేసారని కూడా కొంతమంది భక్తులతో పాటు కొంతమంది ఇక్కడ సంబంధించిన నాయకులు కూడా మాట్లాడుతారు. ఎలా చూడాలి? అది సరికాదండి. ఇప్పుడు ఈ వైదిక విషయాల్లో శాఖాపరమైన నిర్ణయం తీసుకోవడం జరగదు. ఇక్కడ ఈ దేవస్థానంలో చాలా విద్వాంసులైన పండితులు ఉన్నారు, వైదిక పండితులు. తరతరాలుగా ద్రాక్షారం ఆలయంలో పనిచేసే అర్చకులు చాలా నిష్ణాతులు ఉన్నారు. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ఈ పూర్తిగా వైదిక విషయాలున్న వాటిలో పూర్తిగా వాళ్ళ సలహా మేరకే చర్యలు తీసుకోవడం జరుగుతుంది కార్యనిర్వహణ అధికారి తప్ప శాఖాపరమైన నిర్ణయాలు ఉండవండి వైదిక విషయాల్లో ఎప్పుడు కూడా. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ దీనికి ఈ లింగానికి కొన్ని ప్రాశస్త్యాన్ని బట్టి ఏ కార్యక్రమం అనుసరించాలి అనేది వైదికులు ఏం చెప్పారో ఆ కార్యక్రమాన్ని అనుసరించడం జరిగింది. కాకపోతే ఏంటంటే భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కనుక వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి కనుక వైదిక పరంగానే అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. దాంట్లో పూర్తిగా వైదిక పండితులు విద్వాంసుల సూచనల మేరకే చర్యలు తీసుకోవడం జరిగింది. రెండు ఏంటంటే, ఇది నేను భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రజలకి ఇది ఎవరో కావాలని సమాజంలో అపోహలు క్రియేట్ చేసే ఉద్దేశంతోటో లేదా కొంతమంది భక్తుల మనోభావాలను గాయపరిచే ఉద్దేశంతోటో ఒక సంఘ వ్యతిరేక దురుద్దేశాలతో చేశారు. లేదా భక్తులు ఎవరు కూడా వాళ్ళ ప్రయత్నాలకి ఫలితం రాకుండా చూడాలి అంటే భక్తులు ఎవరు అపోహలకు గురి కావద్దు. ప్రభుత్వం భక్తుల మనోభావాల విషయంలో, హిందూ దేవాలయాల సాంప్రదాయాల విషయంలో పూర్తిగా సాంప్రదాయాలకు ఏ రకంగా భంగం కలగకూడదు అనే ఏకైక ఉద్దేశంతో వ్యవహరిస్తుంది. ఎక్కడున్నా తగిన చర్యలు తీసుకోవడం, ఏ విషయంలోనే ఎక్కడ తప్పిదం జరిగితే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ భక్తులందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సంఘ విద్రోహ శక్తుల వాళ్ళ ఎజెండాని ఎక్కడా కూడా ఫలించనివ్వకూడదు అన్నది నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అందరూ పరిశీలించారంటున్నారు. ఇది ఎంత పురాతనమైనటువంటి శివలింగ, అంటే ఆలయ బయట ప్రాంగణం బయట ఉన్నప్పటికీ ఎంత పురాతనమైనది కూడా మీరు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆర్కియాలజీ వాళ్ళు నివేదిక ఇవ్వాలండి దాని మీద. పూర్తిగా వాళ్ళే చెప్పగలిగిన విషయం. ఆర్కియాలజీ అధికారులు నివేదిక ఇవ్వాలి దాని మీద. మేము కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఇటువంటి పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు చేపట్టేందుకు మీరు ముందుకు వెళ్ళబోతారు? అంటే ఇప్పుడు ఇటువంటి ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచింది ఇటువంటి ఆలయాలు తూర్పుగోదావరి జిల్లాలో అనేక చోట్ల ఉన్నాయి. గతంలో కూడా అంతర్వేదిగా వంటి ఎక్కడ కూడా రథం దగ్ధం కూడా జరిగింది. ఇటువంటి ఘటనలు అప్పుడప్పుడు పునరావృతం అవుతున్నాయి. పునరావృతం కాకుండా ఎటువంటి చేయాలి? ఇప్పుడు ఏంటంటే, నేను ఇక్కడ పరిసరాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందండి. ఇది ఇటీవల కాలంలో మేము ఫేజ్డ్ మేనర్లో ఇటువంటి పెద్ద దేవస్థానాల్లో ఆల్రెడీ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రాకారం లోపల సెక్యూరిటీ అనేది టైట్ చేయడం జరిగింది. ఇంకా బయట వైపున కూడా కొంచెం తగిన రక్షణ కోసమే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పుడు నేను అన్ని పరిశీలించిన తర్వాత కార్యనిర్వహణాధికారి గారికి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే, ప్రాకారం బయట ఉంది ఈ కోనేరు. దీని చుట్టూ రైలింగ్ అది ఏర్పాటు చేసి ఉంది ఆల్రెడీ. కానీ కొన్ని చోట్ల అంటే దాని ఎత్తు తగినంతగా లేక అవతల వాళ్ళు లోపలికి రావడానికి ఇలాంటివి చేయడానికి ఆస్కారం ఉన్న చోట్ల అన్నింటినీ కూడా పరిశీలించి అన్ని చోట్ల ఫెన్సింగ్ ఎత్తి చేయమంటాం. అదేవిధంగా గేట్లు ఉన్న చోట గేట్లను బాగా పకడ్బందీగా తయారు చేయించడం. నైట్ చీకటి పడిన వెంటనే వాటన్నిటికీ తాళాలు వేయటం ఖచ్చితంగా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది చాలా విశాలమైన ప్రాంగణం ఉన్న దేవస్థానం కనుక
ప్రాకారం 4 మూలల బయట వైపుకి పీటీజెడ్ కెమెరాలు, అంటే ఈ 360 డిగ్రీస్ పర్వ్యూ ఉంటుంది ఆ కెమెరాస్కి. పీటీజెడ్ కెమెరాలు కొంచెం కాస్ట్లీ అయినా కానీ ఆ పీటీజెడ్ కెమెరాలు 4 మూలలా కూడా వెంటనే ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఆవిడ కూడా 3-4 డేస్లోనే ఏర్పాటు చేస్తారు. అదేంటంటే అప్పుడు మొత్తం దేవస్థానం చుట్టూ కూడా పూర్తి పర్యవేక్షణ, కెమెరాల పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉంటుంది. చాలా ప్రస్ఫుటంగా కనిపించేలా ఉంటుంది. ఏమైనా జరుగుతుంటే రియల్ టైంలో కూడా రియాక్ట్ అయ్యేలాగా ఉంటుంది. ఒకటి ఆ పీటీజెడ్ కెమెరాలు ఏర్పాటు చేయటం, 2 ఫెన్సింగ్ ఎక్కడెక్కడైతే కొంచెం ఎత్తు తక్కువ ఉందో దాన్ని ఎత్తి పెంచమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా దేవస్థానాలన్నింటిలో కూడా ఫేజ్డ్ మేనర్లో మేము సీసీ కెమెరాలు పెట్టుకుంటూ వెళ్తున్నాం. డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటాం. ఈ జరిగిన ఘటన వైకుంఠ ఏకాదశి నాడే జరగడం ఏ విధంగా చూడంటే సంఘ విద్రోహ శక్తులు చేసే పని అనుకోవాలా, లేదంటే ఏదైనా ఆ వ్యక్తిగత కక్షల వల్ల జరిగిన ఘటన అనుకోవాలా? అంటే ఇది ప్రాథమిక నిర్ధారణ ఏమైనా జరిగిందా, తెలిసిందా మీకండి? మీరు చెప్పిన ప్రకారం ఖచ్చితంగా ఒక పవిత్రమైన రోజున జరగటం అంటే కావాలని ఏదో ఉద్దేశాలతో, వాళ్ళ సంఘ వ్యతిరేక ఉద్దేశాలు ఉంటాయి, డెఫినెట్గా దురుద్దేశాలు ఉంటాయి. ఆ దురుద్దేశంతో చేసిన వాళ్ళు కావాలని ఈ సందర్భాన్ని కూడా ఎన్నుకున్నారేమో అని అనుమానం కలుగుతుంది. ఏదైనా త్వరలోనే ఈ పోలీసు వారి విచారణలో అతి త్వరలో అన్నీ కూడా నిజానిజాలన్నీ కూడా పూర్తి స్థాయిలో బయటకు వస్తాయని మేము ఆశిస్తున్నాం. అంటే సీఎం చంద్రబాబు గారు కూడా దీనిపై మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎటువంటి నివేదిక ఇవ్వబోతున్నారు? సీఎం గారు కూడా దీని మీద మాట్లాడటం జరిగిందండి. దేవాదాయ శాఖ మంత్రివర్యులతో మాట్లాడటం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రివర్యులు నిన్నటి నుంచి కూడా దీన్ని అంతా గంటకి కూడా దీంట్లో ప్రోగ్రెస్ ఏంటని తెలుసుకుంటూ ఉన్నారు. ఆయన కూడా సీనియర్ పోలీస్ అధికారులతో మాట్లాడి దర్యాప్తును పూర్తిగా వేగవంతం చేయటం, అదే సమయంలో పూర్తి లోతుగా విచారణ జరిపి అసలు దోషులు ఎవరు ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టకూడదు, తప్పనిసరిగా వాళ్ళకి కఠినమైన శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. ఆయన కూడా పర్యవేక్షిస్తున్నారు ఇవన్నీ కూడా. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంగణాన్ని మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా ఎండోమెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో రామచంద్ర మోహన్ అన్ని కూడా పరిశీలించారు. ఈ ఘటనపై పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్ని కూడా ఈ యొక్క ప్రాంగణాన్ని అన్ని కూడా పరిశీలిస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ జరిగిన ఘటన ముక్కోటి ఏకాదశి నాడు జరిగిన ఘటన కావడంతోనే అందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. పక్కన ఏపీ ప్రభుత్వం కూడా, అలాగే సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయ్యి దీనిపై పూర్తి విచారణ చేపట్టాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరో పక్కన చూసుకుంటే ఇది వెంటనే ఘటన జరిగిన నేపథ్యంలోనే అలాగే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే మరొక లింగాన్ని అక్కడ ఏర్పాటు చేయడం, వెంటనే ఆ సంప్రోక్షణ వంటి అన్ని కూడా చేసిన తర్వాత ఇవన్నీ కూడా చేసామని కూడా చెప్పుకొస్తున్నారు. మరో పక్కన దీని మీద ఎటువంటి సంప్రోక్షణ చేయకుండా ఈ విధంగా ఏర్పడింది సరైనది కాదని పక్కన వచ్చి మరొక నాయకులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జరిగిన ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నాం. ఇటువంటి ఘటనల పునరావృతం కాకుండా ఆలయ ప్రాంగణం చుట్టూ కూడా సీసీ కెమెరాలు చేస్తున్నాం. ప్రస్తుతానికి ఈ యొక్క ఆలయ ప్రాంగణం బయట ఉన్నటువంటి ఈ ఘటన వద్ద జరిగిన నేపథ్యంలోనే ఇటువంటి ఆగంతకులు ఎవరు అనేది కూడా ఇప్పటికే సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితుల్లో పక్కన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇటువంటి ఘటనలో పునరావృతం కాకుండా కఠిన చర్య తీసుకునేందుకు ముందుకు వెళ్తామంటూ కూడా, ఇదే కాదు ఆలయాల్లో ప్రతి చోట కూడా సంఘ విద్రోహ శక్తులు ఉద్దేశపూర్వకంగా చేసే ఘటనలు కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి చర్యలకు పాల్పడకుండా ఎవరో కూడా భక్తులు మనోభావాలు దెబ్బకు తినకుండా ఇటువంటి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఎండోమెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో రామచంద్ర మోహన్ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. దక్షిణ కాశీగా విరజిల్లుతున్నటువంటి ద్రాక్షారాం భీమేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి శివలింగం ధ్వంసంపై కూడా మొత్తం ఇప్పటికే హైందవ సంఘాలతో పాటు వైసీపీ నాయకులు కూడా దీనిపై మండిపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతాన్ని వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డి గారితో పాటు ఎమ్మెల్సీ తోట తిరుపతి గారు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. సార్ చెప్పండి సార్, ఈ జరిగిన ఘటన ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించారు, ఎటువంటి అనుమానాలు మీరు వ్యక్తం చేస్తున్నారు? ఇది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన కూడా. ఈ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి యొక్క క్షేత్రం అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాముఖ్యత కూడినటువంటి దేవాలయాల్లో భీమేశ్వర స్వామి. మరి ఇటువంటి దేవాలయాల్లో ఈ దుర్మార్గమైనటువంటి సంఘటన చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. దీనికి ఒకటే మేము అడుగుతున్నాం, అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వాల్లో ఇటువంటి సంఘటనలన్నీ జరగడం అనేటువంటి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. జరిగిన తర్వాత ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటుంటారు. మరి ఆనాడు ఇక్కడ ఈ విగ్రహాన్ని ఈ రోజుని ముక్కలు చేసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకుండా ఆ శిథిలాలు కూడా లేకుండా అర్జెంటుగా ఒక వేరే శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ చేసినటువంటి ప్రతిష్ఠ. అంటే శివలింగాలు ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆగమ శాస్త్రం ప్రకారంగా ఈ శాస్త్ర ప్రకారంగా చేయవలసినటువంటి సంప్రోక్షణలో కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అయిన తర్వాత మాత్రమే ప్రతిష్ఠలు చేయాలి. అటువంటి ప్రతిష్ఠలు ఏమీ లేకుండా ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేసి ప్రజల్ని అటువైపు చూడకుండా
వాళ్ళ ప్రజలకు ఎవరికి తెలియకుండా ఇది కప్పిపుచ్చాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం అనేటువంటిది మా ఉద్దేశం. దీనికి గత ప్రభుత్వంలో అంతర్వేదిలో రథం తగలడితే దాన్ని దేశం అంతా ప్రచారం చేసుకుని దీన్ని తగలబెట్టేశారు, హిందువులకి వ్యతిరేకంగా దీన్ని హిందూ మతాన్ని ఇది చేస్తున్నారు అనేటువంటిది ప్రచారం చేసుకున్నటువంటి మీరు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 18 నెలల కాలంగా 20 నెలల కాలంగా మీరు అటు తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటలో జనం చనిపోవటం కానీ, లేకపోతే శ్రీకాకుళంలో జరిగినటువంటి ఒక దేవాలయంలో జనాలు చనిపోవటం కానీ, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో వరహాస్వామి టెంపుల్లో జనం చనిపోవటం కానీ, ఆ చంద్రోత్సవం సందర్భంగా గోడ పడిపోయి చనిపోయినటువంటి దాంట్లో అన్యాయంగా అధికారులు బలేశారు, బాధ్యతలైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి విధంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దీంతో పాటు మీ యొక్క విధానాలు అంటే ఇది ప్రభుత్వం చేయవలసినటువంటి బాధ్యత ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఎవరైనటువంటి తేల్చవలసిన బాధ్యత ఉంది. ఏ ప్రభుత్వంలోనూ జరుగుతుంటాయి, దాన్ని మేము తప్పట్లేదు. సనాతన ధర్మం గురించి విపరీతమైన ప్రచారం చేసుకుని హిందూ మతానికి మేమే పేటెంట్ అని చెప్పుకునేటువంటి మీరు ఇటువంటి జరుగుతున్నప్పుడు అర్జెంటుగా మామా అని చెప్పేసి ఇది ముగించవలసినటువంటి అవసరం ఏంటి? ఒకటి. రెండవది, మీకు ఉన్నటువంటి లక్షణాలు అయ్యి ఎదుటోళ్ళ మీద ఎత్తారు. ఇది కూడా పట్టుకొచ్చేసి అప్పుడు జోగి రమేష్ని మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనుషులు కొంతమంది పార్టీలో పోటీ చేసిన వాళ్ళు కొంతమంది చేస్తున్నటువంటి లిక్కర్ కేసులో సంబంధం లేనటువంటి జోగి రమేష్ని తీసుకొచ్చి జైల్లో పెట్టారు. అంటే ఈవేళ కూడా ఇక్కడ దీనికి సంబంధించింది కూడా మమ్మల్ని ఎవరో ఒకరు బుక్ చేసేసి పెట్టేస్తారు. మీ అధికారం మీ చేతిలో ఉంది, సిగ్గుపడవడం అనేటువంటిది లేదు. ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టి లక్షలాది బాటిల్ తయారు చేస్తున్నటువంటి ఒక ఇండస్ట్రీలో సంవత్సరంన్నర నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జోగి రమేష్ చేస్తున్నాడని చెప్పుకోవడం సిగ్గు అనేది ఉందా మీకు? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్ర అవుతుందా? సహజంగా ఈ సారా తయారు చేసేవాళ్ళు, బట్టలు తయారు చేసేవాళ్ళు ఎక్కడో మారుమూల ఇంట్లో గ్రామాల్లో సారా కాస్తుంటారు. వాళ్ళని పట్టుకెళ్ళిపోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి యంత్రాంగం మన దగ్గర ఉంది. అలాంటిది ఒక పెద్ద పరిశ్రమ పెట్టి లక్షలాది కేసులు తయారు చేసేస్తున్నటువంటి దాన్ని మీ ఇంటెలిజెన్స్ ఏమవుతుంది, మీ అధికారం ఏమవుతుంది, పరిపాలన చేయడానికి అర్హత ఉందనుకోవాలి. దీన్ని బట్టి మీరు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఎవరొకళ్ళ మీద మీకు ఎవరి మీద అయితే పెట్టాలనుకుంటే వాళ్ళ మీద పెట్టేస్తున్నారు. ఇది కూడా ఆ రకంగా పెట్టండి. అంటే ఇప్పటికే 24 గంటల గడవక ముందే ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నాను కూడా చెప్పుకొస్తున్నారు పోలీసుల నుంచి కూడా తెలిసినటువంటి సమాచారం. దీన్ని ఎలా చూడాలి? మేము దాన్ని తప్పు పట్టలేదు. ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది కరెక్ట్గా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి, బాధ్యతగా వ్యవహరించాలి. మేము గతంలో మీరు చేసినటువంటి వాటిని తప్పు పడుతున్నాం తప్పితే ఈరోజు మీరేదో చేశారు, మీరేదో చెందారు అనేటువంటిది మేము చెప్పట్లేదు. ఏ ప్రభుత్వంలో అయినా తప్పులు అనేటువంటివి జరుగుతుంటాయి. అప్పుడు ఉండే ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు చేస్తుంటారు. ప్రతిదీ పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే ఇంకోళ్ళకో చుట్టపెట్టేటువంటి ఈ తప్పుడు సాంప్రదాయాలని మాత్రమే మేము ఎండగడుతున్నాం ఈ రోజుని. అంటే అంతర్వేద రథంలో అప్పుడు రాజకీయం చేశారు కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా రాజకీయం చేసేందుకు వైసీపీ కూడా చూస్తున్నారు, వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఎలా చూడాలి? మేము ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే ధర్నా చేసి రాస్తారోకోలు చేసి పెద్ద హడావుడి చేద్దాం. మేము అలాగేం చేయట్లేదే. ప్రభుత్వం ఈ జరిగినటువంటి సంఘటన మా ప్రాంతంలో జరిగింది. ఇది ఒక దేశంలోనే ఒక ప్రాధాన్యత కలిగినటువంటి శివాలయం, అటువంటి క్షేత్రంలో జరిగింది కాబట్టి వచ్చినటువంటి ఇక్కడ ఉన్న జరిగిన సంఘటన ఏంటి అనేటువంటి తెలుసుకుని బాధ్యత కలిగినటువంటి ఈ ప్రభుత్వానికే మేము వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఓ బాధ్యతగా చేస్తున్నాం తప్పితే దీన్ని రాజకీయం చేయాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచన మీలాగా మీరు చేసినట్టు దేశం అంతా ప్రచారాలు చేసుకున్నారు. ఏదైనా చిన్న పొరపాటు ఎక్కడైనా జరిగితేనే, ఏ ప్రభుత్వంలో జరిగితే పొరపాట్లు అనేటువంటి ప్రభుత్వం వెళ్ళిపోయి యంత్రాంగం వెళ్ళి జనాల చుట్టూ కాపలా ఉండరు. జరిగినప్పుడు దానికి తగ్గటువంటి విధంగా స్పందించవలసినటువంటి బాధ్యత ఉంది. మా బాధ్యతగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ తక్షణమే ఏదైతే అడాడవడానికి చేసినటువంటి సంపృష్ణ ఏదైతే ఉందో దాన్ని శాస్త్రయుక్తంగా ఆగమశాస్త్ర పండితుల్ని పిలిచి వాళ్ళతోటి మాట్లాడి ఈ సంపృష్ణ కార్యక్రమాన్ని చేయాలనేటువంటిది
ముద్దాయిల్ని కఠినంగా అరెస్ట్ శిక్షించాలనేటువంటిది మా డిమాండ్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ప్రస్తుతం చూసుకుంటే జరిగినటువంటి ఘటనపై విచారణ అయితే పూర్తిగా చేయాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎవరో సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి ఈ యొక్క కేసుని మమ్మ అనిపించే ప్రయత్నం అయితే చేయడం కాదు. అలాగే పూర్తి విచారణ చేపట్టాల పక్కన సనాతన ధర్మాన్ని పాటిస్తూ అలాగే సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ఇటువంటి చర్యలు కూటమి ప్రభుత్వం చేస్తుందని ఒక పక్కన చెప్పుకొస్తున్నారు. కానీ ఇటువంటి సంఘటనలు జరిగిన వెంటనే ఇటువంటి స్పందన లేదు. గతంలో కూడా రథం దగ్ధమైనటువంటి అంతర్వేది ఘటనపై కూడా మాపై లేనిపోయిన ఆరోపణలు అయితే చేసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి ఘటనపై ఎవరైతే బాధ్యత ఉన్నో వారిపై కఠినంగా శిక్షించాలి. ఇది ఎంతో ఏదైతే దక్షిణ కాశీగా విరజల్లుతున్నటువంటి ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క ఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలి. సంప్రోక్షణ లేకుండా మరొక అక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేయడం సరైనది కాదు. అలాగే శాస్త్రోక్తంగా ఈ యొక్క సంప్రోక్షణ చేసి అక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేయాలి. ఈ విధంగా అపవిత్రమైన దాన్ని ఈ విధంగా చేయడం సరైనది కాదంటూ కూడా వైసీపీ నుంచి అయితే మేమంతా కూడా రాజకీయం చేసేందుకు ఈ విధంగా చేయడం లేదు. దీన్ని వెంటనే విచారణ చేపట్టి కఠినమైనటువంటి ఎవరైతే దోషులున్నో వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నామని అలాగే ఎమ్మెల్సీ తోట తిరుమూర్తి గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్, RTV, ద్రాక్షారామం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.